జై శ్రీరామ్. మేము గౌతమి విద్యాపీఠం పూర్వ విద్యార్థులం అండి. మేమందరూ కూడా ఓరియంటల్ కళాశాలలో 1972 నుంచి 2005 వరకు చదువుకున్నటువంటి విద్యార్థులు రేపు ఆదివారం నాడు 27/3/2022 ఆదివారం నాడు బాల విజ్ఞాన మందిరం CGTM అంటారు, ఆ పాఠశాలలో అందరూ కలవాలని అనుకుంటున్నాం. ఈ ఆత్మీయ సమావేశానికి సోదర విద్యార్థులందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. ఈ సమావేశానికి పూర్వ విద్యార్థులు 72 బ్యాచ్ నుంచి 2004 బ్యాచ్ వరకు కూడా అందరూ వస్తున్నారండి. దీనిని సోదర సమ్మేళనంగా భావించి మన అనుభూతులు, మన ఆనందాలు, మన జ్ఞాపకాలు, తీపి గుర్తులు అన్నీ కూడా గుర్తు చేసుకుని సంతోషంగా ఆ వేళ మనం గతాన్ని నెమరు వేసుకుంటూ ఎలాంటి పరిస్థితుల్లో చదువుకుని ఇప్పుడు ఎలాంటి స్థాయిలో ఉన్నాము అనేది మనలో మనం చర్చించుకుని సరదాగా మాట్లాడుకోవడానికి ఇదొక అపూర్వమైన అవకాశంగా నేను భావిస్తున్నాను. దీనిని ఇలాగా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి దీని వెనకాల పరోక్షంగా ప్రత్యక్షంగా చాలామంది కృషి ఉంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్నవాళ్ళం మేము దీని యందు కొంచెం శ్రద్ధ వహించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కనుక ఈ మా విన్నపాన్ని విన్నటువంటి పాత విద్యార్థులు ఎవరైనా సరే తప్పనిసరిగా బాల విజ్ఞాన మందిరానికి విచ్చేసి ఆ సమావేశంలో పాల్గొని అందరూ ఆనందాన్ని పొందుదామని మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా రావాలని, హాజరు కావాలని మా మనవి. శ్రీ గురుభ్యో నమః. మన సోదరులు చెప్పినట్టుగా అందరూ కూడా ఓరియంటల్ కళాశాలలో చదివినటువంటి రాజమహేంద్రవరం కాంట్రేకల్ జగన్నాథరావు ఓరియంటల్ కాలేజీ విద్యార్థులందరూ కూడా ఎవరికి తెలిసినా బయలుదేరి ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరి ఎందుకు కూడా మీరు పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం. ఒకరికి పిలుపు అందొచ్చు, అందకపోవచ్చు. ఇది మన కార్యక్రమం, మన కాలేజీ కార్యక్రమం. మొదట్లో మన జిల్లాలో మొదటి కాలేజీ ఇదే. ఈ రోజు ఈ కాలేజీ ఇక్కడి నుంచి బయటకు పారిపోయే పరిస్థితి వచ్చింది, పారిపోయింది కూడా. కాబట్టి మీరు అందరూ వస్తే మళ్ళీ ఆ కాలేజీ రాజమహేంద్రంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కావున అందరూ కూడా విద్యార్థులందరూ కూడా విచ్చేసి తప్పగా పాలు పంచుకుంటారని ఆశిస్తూ నమస్కారములు. మార్చి 27వ తారీఖు 2022 సంవత్సరంలో జరగబోయేటటువంటి ఆత్మీయ సమ్మేళనానికి విద్యార్థులందరూ, పూర్వ విద్యార్థులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు. పెద్దలందరికీ నమస్సులండి, చిన్నవారందరికీ ఆశీస్సులు. శ్రీ గౌతమి విద్యాపీఠం ఓరియంటల్ కళాశాల రాజమహేంద్రవరంలో చదువుకున్న విద్యార్థుల్లో 79 బ్యాచ్కి చెందినటువంటి ఒక విద్యార్థినండి. నా పేరు ఏమన సత్యనారాయణమూర్తి. నేను కోరుకునేది ఏంటంటే, ఇంతవరకు ఈ కాలేజీలో ఎంతోమంది ఎన్నో బ్యాచ్ల వారు కలిసి ఉండొచ్చు, కానీ ఇది అపూర్వమైనటువంటి సమ్మేళనంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే 100 మంది ఇంచుమించులో దాటి ఈ సమావేశానికి, ఆత్మీయ సమాగమానికి రావడానికి అందరూ సిద్ధపడుతున్నారు. ఎప్పుడు 27వ తారీఖు వస్తుందా, అందరూ కలిసిపోదామన్న ఆనందంలో ఉన్నట్టుగా ఆల్రెడీ మాకు ఈ చరవాణిల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు వాట్సాప్లో. నిజంగా చాలా చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే మరొక్కసారి అమ్మ ఒడిలోకి వెళుతున్నంతటి ఆనందంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ వార్తను అందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనసా వాచా కర్మణ ఇక్కడికి రావాలని భావించి వచ్చి అందరితోటి మీరు కలిసి మీ స్నేహాల యొక్క ఆ రుచులను మరొకసారి ఆస్వాదించి మరొక్కసారి వెనక్కి వెళ్ళిపోదాం మనందరూ. ఎందుకంటే ఒక్కసారి బాల్యంలోకి మళ్ళీ వెళ్ళిపోయాం అనుకోండి, ఆ బాల్యంలో ఉన్నటువంటి ఆ యువక రక్తం యొక్క పటుత్వం మనలో చేరిందనుకోండి, మళ్ళీ ఇంకో 10 సంవత్సరాల ఆయుర్దాయం, ఆరోగ్యం మనకు పెరుగుతుందనే భావనతో ఇది చేస్తున్నాం. దీని వెనకాల ఎంతోమంది అతిరథులు, మహారథులు కృషి చేస్తున్నారు. అందులో పేరు నా చెప్పాలని మేము చెప్పలేం, కానీ ఇందులోనే ఒక వెనకాల ఒక 6 నెంబర్లు ఇచ్చామండి. ఆ నెంబర్లకి మీకు ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నా, ఏ విధమైనటువంటి మీ అమూల్యమైన సలహాలు అందజేయాలన్నా ఆ నెంబర్లకు ఫోన్ చేసి తప్పనిసరిగా మీ యొక్క సహాయ సహకారాలను ఇతోధికంగా అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇప్పించినందుకు అందరికీ నమస్కారాలండి. శ్రీ గౌతమి విద్యాపీఠం ఓరియంటల్ కళాశాల సీతంపేటలో
1970 నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు కూడా చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఇక్కడ రాజమండ్రిలో CGTM కళాశాలలో మేము నిర్వహిస్తున్నాం. దానికి చాలా మంది సహాయంతో మరి అందరి యొక్క అడ్రస్లు, వాళ్ళ వివరాలు, ఫోన్ నెంబర్లు స్వీకరించి దాని ప్రకారం మేము మొదట 20-25 మందితో అయిపోతుందన్న ప్రోగ్రాం మరి ఆ గౌతమి మాత యొక్క కటాక్షం ఉన్నటువంటి మా మిత్రులు ఏమన్నా దక్షిణామూర్తి గారు, సిద్ధాంత్ గారు, వాళ్ళందరూ కూడా మరి అమ్మవారి కటాక్షంతో ఈరోజు ఇప్పుడే సంఖ్య తెలిసింది 101 మంది అయ్యారు. ఇప్పుడే తాజాగా 101 మందితోటి ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఇది ఏమాత్రం మానవ కార్యక్రమం అని అనుకోను. ఇది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమం. వచ్చేవాళ్ళు కూడా చాలా సంస్కృత పండితులు, తెలుగు భాషల్లో, సంస్కృత భాషల్లో అనేక రకాలైనటువంటి మరి మంచి పాండిత్యం ఉన్నటువంటి వారు. తర్వాత ఈ 50 సంవత్సరాల్లో వీళ్ళు ఎంతో అనుష్ఠాన పరులు వీళ్ళందరూ. అలాంటి వాళ్ళందరూ వస్తున్నటువంటి ఒక మంచి కలయిక అనమాట ఈ కార్యక్రమం. అంచేత అందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాలని మేము కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.